క్లింకారా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్స్ అభిమానులు షేర్ చేస్తున్నారు. సో, ఆ ట్వీట్స్‌లో అంతరార్థం తెలుసుకునే ముందు 26/2023 ఈ తేదీన మెగా కుటుంబంలో క్లింకారా పుట్టినటువంటి సందర్భం. క్లింకారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో ఎన్నో అద్భుతాలు జరిగాయి అంటూ అభిమానులు కొన్ని ట్వీట్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు. సో, క్లింకారా పుట్టి 1 ఇయర్ అయినటువంటి సందర్భంగా అభిమానులు అంటున్నటువంటి మాట ఏమిటనంటే, క్లింకారా ఎప్పుడైతే తను గర్భంలో ఉందో అంటే ఉపాసన గారు ఎప్పుడైతే ప్రెగ్నెంట్‌తో ఉన్నారో అప్పుడే ఆమె ప్రెగ్నెన్సీతోనే ఆర్ఆర్ఆర్ ఆ ఆస్కార్ స్టేజ్ మీదకి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఆస్కార్ అవార్డ్ రావడం జరిగింది. ఎప్పుడైతే క్లింకారా పుట్టారో, క్లింకారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. అదొక మంచి శుభం కలిగింది. సో, అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పాప పుట్టకముందే ఆస్కార్ అవార్డు, ఆస్కార్ స్టేజ్ మీదకి వెళ్ళినటువంటి క్లింకారా గారు పుట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం అదొక రెండో అద్భుతం అని చెప్పేసి అనుకోవాలి. ఇంకో మూడో అద్భుతం ఏమిటనంటే, ఎన్నాళ్ళుగా వేచి చూస్తున్నటువంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలవడం, అలాగే 21కి 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్తో భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీకి రానటువంటి సీట్లు అంటే స్ట్రైక్ రేట్తో 21కి 21 ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీ సీట్లు కూడా కొట్టడం అనేది ఇదొక శుభసూచకం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అది కాకుండా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం కూడా, ఒక మెగా హీరోగా అల్లు అర్జున్ గారికి కూడా నేషనల్ అవార్డు రావడం, ఇవన్నీ కూడా ఈ శుభం అన్నీ కూడా క్లింకారా గారు పుట్టినటువంటి సందర్భం ఎంత మంచిదో, అంటే ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇంత శుభం కలుగుతుందా అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా క్లింకారా గారి పుట్టుకని, క్లింకారా గారి బర్త్ని ఈ విధంగా ట్వీట్స్ వేస్తూ ఈరోజు అంటే 26/2024తో 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నటువంటి క్లింకారా గారు, సో ఆమె పుట్టినటువంటి సందర్భంగా ఇన్ని అద్భుతాలు జరిగాయి ఫ్యామిలీలో, ఇంకా మరిన్ని అద్భుతాలు కూడా జరగబోతాయి. ఇంట్లో ఆడపిల్ల పుట్టడం అనేది, ఆడబిడ్డ పుట్టడం అనేది ఇంత అదృష్టం అని చెప్పేసి రకరకాలుగా మెగా అభిమానులు కూడా ట్వీట్స్ షేర్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా అవునని చెప్పేసి అనుకోవాలి. క్లింకారా గారు పుట్టిన తర్వాత ఆస్కార్ అవార్డు, ఆమె పుట్టకముందే ఆస్కార్ అవార్డు రావడం, పుట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం, అలాగే తన తాతయ్య, రెండవ తాతయ్య, చిన్న తాతయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 21కి 21 ఎమ్మెల్యే సీట్లు కొట్టడం, 2 ఎంపీ సీట్లు కొట్టడం, అలాగే ఆయనకి డిప్యూటీ సీఎంతో గౌరవించడం, దాని తర్వాత మధ్యలో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం, ఇవన్నీ కూడా ఒక శుభ సూచకం అని చెప్పేసి అనుకోవచ్చు.